శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, దేవుడు హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరము కూడా దేవుని చూడలేమంట, దేవుణ్ణి చేరుకోలేమంట. అవునండి, దేవుని చూడడానికి, దేవుని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ఎంతో ప్రయాసపడతాం, ఎక్కడికెక్కడికో వెళ్తాం, ఏదేదో చేస్తాం, ఎన్నో సమర్పించుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ హృదయము దేవుని ఆలయమని నీవు ఎరుగవా అంటున్నాడు దేవుడు. అవునండి, మన హృదయమే ఆయన నివాస స్థలమై ఉన్నదంట. మన హృదయంలోనే ఆయన నివాసం చేయాలనుకుంటున్న దేవుడు. అవునండి, అందుకనే మన హృదయ శుద్ధిని కోరుకుంటున్న దేవుడు. హృదయ శుద్ధి లేకుండా మన జీవితాల్లో ఆయన ఉంటాడంటారా? మనం చూడండి, మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారంటే లేదా బంధువులు వస్తారంటే మన ఇంటిని ఎంతో చక్కగా శుభ్రపరచుకొని చక్కగా అమర్చుకుంటాం. అటువంటిది పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉండాలి అంటే మన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, మన జీవితాలు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అవునండి, పరిశుద్ధతను కోరుకుంటున్న దేవుడు. మన జీవితాలు, మన హృదయం ఏ స్థితిలో ఉందని అంటే ఇర్మియా భక్తుడు అంటున్నాడు 17వ అధ్యాయం 9వ వచనంలో, మన హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట. అది ఘోరమైన వ్యాధి కలిగిందంట. వేటితో నిండి ఉన్నది అంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాలు మనం గమనిస్తే మన హృదయం వేటితో నింపబడి ఉన్నదంటే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దైవదేశనయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అవునండి, వీటితో మన హృదయము నింపబడి ఉన్నది. మరి దేవుడు ఉండడానికి ఇంకా స్థలం ఎక్కడుంది? అవునండి, వీటితో నింపబడి ఉంది. ఈ ఘోరమైన వ్యాధి కలిగి మన హృదయం ఉంది. దేవుని వాక్యము మరి ఇప్పుడు మనం చూస్తే యవ్వన బిడ్డలను మనం చూసుకుంటే యవ్వన బిడ్డల హృదయాలు పాడైపోయామండి. యవ్వన బిడ్డలు దేనితో తమ హృదయాన్ని నింపుకుంటున్నారు? వేటిని వారు చూస్తున్నారు, వేటిని వారిని ఆకర్షించుకుంటున్నాయి, వేటితో నింపబడి ఉన్నాయి. ఈరోజు నీ హృదయం యొక్క స్థితి ఏ విధంగా ఉంది? ఒక్కసారి పరీక్షించుకుంటే దేవునికి స్థలం ఉందా? దేవుడు నివాసయోగ్యంగా మన హృదయం ఉందా? అందుకనే దేవుడు అంటున్నాడు, వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని నాకిమ్ము, నేను బాగు చేస్తానని. సామెతలు 23వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు దేవుడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, ఆ హృదయాన్ని నూతనపరుస్తానని, ఆ హృదయాన్ని బాగు చేస్తానని అంటున్నాడండి. పాడైపోయిన నీ హృదయాన్ని, వ్యాధి కలిగిన నీ హృదయాన్ని ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆయన బాగు చేస్తారండి. హృదయ పరిశోధకుడు ఆయనే. హృదయాన్ని పరిశుద్ధపరిచి నూతన